పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, పొలిటికల్ ఎక్కువ లైకింగ్ మీకు మూవీస్లో ఎక్కువ లైకింగ్ పవన్ కళ్యాణ్ గురించి అసలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే మూవీస్ ఏముందండి, దాని గురించి పెద్ద ఇదేమీ లేదు. ఇప్పుడు ఆయన ఏదైతే పొలిటికల్గా ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో దాని తర్వాత నుంచి ఆయన అనుకున్న స్టాండ్ ఏదైతే ఉన్నారో అది కంప్లీట్గా ఉంటున్నారు. జెన్యున్గా ఆయన పాలిటిక్స్ చేస్తున్నారన్న అభిప్రాయం అయితే ఉంది. అదే పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన గుణం ఏంటి? నచ్చిన గుణం ఏంటంటే అతను ఏదో ఏదో డబ్బు ఆశ ఇచ్చినట్టు, లేదంటే ఏదో పదవి ఆశ ఇచ్చినట్టు చేస్తున్నట్టు లేదు. అతను ఏదో జెన్యున్గా సర్వీస్ చేస్తున్నట్టు కనిపించింది నాకైతే. జెన్యున్గానే ఉన్నట్టు ఒక లీడర్ పొజిషన్లో ఉండి ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం ఉందా? కంప్లీట్గా ఉంది, అందులో ఏ డౌట్ లేదు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నట్లయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు, ఏ రేంజ్లో చూడాలనుకుంటున్నారు? ఇతను ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా అండి, ఆ డిపార్ట్మెంట్ వరకు జెన్యున్గానే ఉంటాడండి. ఇప్పుడు అతనిలో ఏదన్నా అతను చూసిన ఒకటి రెండు అతను తీసుకునే యాక్షన్స్ పరంగా కావచ్చు, ఎలాగైనా కావచ్చు, అతనికి ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని ఏమీ లేదండి. అతను ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటే దానికి న్యాయం చేయాలన్న కాన్సెప్ట్లో ఉంటాడు ఆయన. నాకైతే అతన్ని చూసి అతని విధి విధానాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది అదే. ప్రజెంట్ వచ్చేసరికి లైక్ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేడీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, దాని మీద మీ అభిప్రాయం? అది ఎప్పుడు నిరంతరం జరిగే సమస్య కదండి. అది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా, సక్రమంగా ఎవరు చేయకపోయినా కూడా ఆయన హోంశాఖ నేను తీసుకుంటాను, నేను తీసుకుంటే ఆ చర్యలు వేరేగా ఉంటాయి, అది ఎంతవరకు సంబంధం అంటే నిజంగా ఇలాంటి చర్యలు ఉంటాయంటారా? ఆయన ఆ మాటకి సమాధానం ఏం చెప్తారు? అంటే ఆయన అనేది ఏంటంటే ఆ మాట ఆయన నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి నిదర్శనం అండి. ఆ మాట పార్టీ అని ఏమీ లేదు, వాళ్ళ మనిషి అని ఏమీ లేదు. తప్పు చేసి ఆ ప్లేస్లో వాళ్ళని తప్పించి నేను వచ్చి దాన్ని సరిదిద్దుతా అన్న కాన్సెప్ట్తో చెప్పారు. నాకు అలా అనిపించింది ఆ మాటలో. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? ట్రూ లీడర్ అండి.